వేమన పద్యాలు సిరీస్లో 30వ పద్యం. ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు, మృతిని గెలువలేని ఎరుకలేలా. దొంగ రీతిగాక దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు, మృతిని గెలువలేని ఎరుకలేలా. దొంగ రీతిగాక దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఎన్ని తనువులైనా, తనువు అంటే శరీరం, ఎన్ని తనువులు అయినా, ఎన్ని శరీరాలు అయినా సరే, మృతికి, మృతి అంటే చావు, మృతికిని అడ్డముగావు, చావుకవి అడ్డం కావు. ఎన్ని శరీరాలైనా సరే చావుకి అడ్డం రాలేవు. మృతిని గెలువలేని ఎరుకలేలా. మృతిని, చావుని గెలువలేని ఎరుకలు ఏలా. ఎరుక అంటే జ్ఞానం, చావుని తప్పించుకోలేని జ్ఞానం ఎందుకు, అది వృధా, వేస్ట్. దొంగ రీతిగాక దొరకునా మోక్షంబు. దొంగ రీతిగాక, అది దొంగ రీతిలా ఉంటుంది తప్ప దొరకునా మోక్షంబు, మోక్షం దొరుకుతుందా. మోక్షం అంటే జన్మ జన్మలకి మళ్ళీ పుట్టకుండా, తిరిగి జన్మ పుట్టకుండా మనిషి ఆత్మ అనేది మోక్షం పొందడం అంటారు. అంటే మళ్ళీ తిరిగి జన్మించకుండా దేవుడిలో ఐక్యమైపోవడం మోక్షం అంటే. అంటే మనం ఎన్ని శరీరాలైనా సరే, అంటే మనం పుట్టి చనిపోయి మళ్ళీ ఇంకొక శరీరంలో పుట్టి మళ్ళీ చనిపోయి మళ్ళీ ఇంకొక శరీరంలో పుట్టి చనిపోయి, ఇలా ఎన్ని శరీరాలు మారుతున్నా సరే మనం చావుని తప్పించుకోలేం. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. అంటే మృతికి, చావుకి అవేవి అడ్డం కావు. అలాగే మృతిని, చావుని తప్పించుకోలేని, చావుని గెలువలేని ఎరుకలు ఏలా. చావుని గెలవలేని జ్ఞానం ఎందుకు, అది వృధా. అంటే మళ్ళీ తిరిగి జన్మించి చనిపోకుండా మోక్షం పొందగలిగే జ్ఞానం లేనప్పుడు అది వృధా అని. దొంగ రీతిగాక, దొంగ ఎలాగైతే ఒక్కొక్క ఇంటిలో దొంగగా దూరి వెళ్ళిపోతూ ఉంటాడో, ఆ విధంగా మన శరీరంలో ఆత్మ ఒక శరీరంలోంచి ఇంకొక శరీరానికి దూరుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, అంతే తప్ప మోక్షం దొరుకుతుందా అని. భావం. ఎన్ని శరీరాలైనా చావుని తప్పించుకోలేవు, చావుని గెలవలేని ఎరుక వృథా. దొంగ ఇల్లిల్లు దూరి వస్తూ ఉన్నట్లు జీవుడు పుడుతూ గిడుతూ ఉంటాడు, మోక్షం మాత్రం దొరకదు.